అమెరికాలోని పెన్సిల్వేనియాలో భారత సంతతి వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. తన మోటల్ బయట జరుగుతున్న వివాదాన్ని ఆపేందుకు వెళ్లి 51 ఏళ్ల రాకేష్ ఇహగబన్ ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భారత సంతతికి చెందిన రాకేష్ పిట్స్బర్గ్ లోని రాబిన్సన్ టౌన్షిప్ లో మోటెల్ నడుపుతున్నాడు. శుక్రవారం సాయంత్రం ఆయన మోటెల్ ఎదుట ఉన్న పార్కింగ్ లో గొడవ జరుగుతూ ఉండటంతో దాన్ని ఆపేందుకు ఆయన బయటకు వెళ్లారు. ఎందుకు గొడవ పడుతున్నారని రాకేష్ అడగటంతో నిందితుడు తన వద్ద ఉన్న తుపాకీతో పాయింట్ బ్లాంక్ రేంజ్ లో ఆయనపై కాల్పులు జరిపాడు. దీంతో రాకేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని 37 ఏళ్ల స్టాన్లీ యుజెన్ వెస్ట్ గా గుర్తించారు. నిందితుడు అప్పటికే పార్కింగ్ వద్ద మరో యువతి పైన కాల్పులు జరిపినట్లు కూడా పోలీసులు తెలిపారు. నిందితుడు గత 2 వారాలుగా రాకేష్ నిర్వహిస్తున్న మోటల్లోనే అద్దెకు దిగినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. స్టాన్లీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా గత నెల డలాస్ లోనూ ఇదే తరహా ఘటన ఒకటి చోటు చేసుకున్న సంగతి మనం చూసాం. స్థానికంగా ఓ మోటెల్లో మేనేజర్ గా పనిచేస్తున్న భారత సంతతి వ్యక్తి చంద్రమౌళి నాగమల్లయ్యను సహోద్యోగి కత్తితో నరికి చంపిన ఘటన తీవ్ర దుమారం సృష్టించింది. దీనిపైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. హత్యకు కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షిస్తామన్నారు.